శ్రీమాత్రే నమః. మనం దేవతా ప్రీతి కొరకు స్తోత్రాలు, శ్లోకాలు, కీర్తనలు ఇవన్నీ ఆలపిస్తూ ఉంటాం. కానీ ఏ స్తోత్రం ఏ రకంగా చదివితే అమ్మ ప్రీతి చెంది మనకి అశేషమైన అనుభవాన్ని ఇస్తుంది. మళ్ళీ ఇలా చెప్తే నాకు డబ్బు వస్తుంది, నాకు ఉద్యోగం వస్తుంది నేను చెప్పను. మా ఛానల్లో ఎప్పుడూ అలాంటివి చెప్పం. మంచి జరుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది, భోగం వస్తుంది, ప్రపంచం నీ దగ్గరికి వస్తుంది, సత్యం. కానీ ఈ వేరు పెట్టుకుంటే కుబేరుడు మీ ఇంట్లో దొలుతారంటే నేను నమ్మను, అది నేను చెప్పను. కాకపోతే ప్రకృతిలో కొన్ని శక్తులు ఉన్నాయి, కాదనలేని సత్యం. ఆ శక్తులు మనకు దోహదపడినప్పుడు, ఫేవరబుల్గా ఉన్నప్పుడు నేను చదివే స్తోత్రము అనేక రెట్లు ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది. అనే నా శక్తి ప్రకృతి శక్తి రెండూ తోడవుతాయి. దానికే సమయం సందర్భం అన్నారు. అసలు నిరంతరం చేసుకునే వాడికి ఏ సమయం లేదు, ఏ సందర్భం లేదు. అంచేత పంచదశి మంత్రంలో క ఇ లహ్రీం హతక లహ్రీం సకల హ్రీం అని అక్షరాలున్నాయి. దాంట్లో హ్రీం 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 అని ఎక్కడొస్తుందో అది శివశక్తుల సంయోగమైనటువంటి శక్తి. హకార రకార ఈకారాలు, అక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీ రెండు ఉంటాయి. అవి మీరు గమనిస్తే పంచమి క ఏ ఈ ల హ్రీం పంచమి, హ స క హ ల హ్రీం ఏకాదశి, స క ల హ్రీం 15 అది పౌర్ణమి లేదా అమావాస్య అవ్వచ్చు. అంచేత పంచమి, ఏకాదశి, పౌర్ణమి ఇవి మంత్రపరంగా శివశక్తుల సంయోగమైనటువంటి ఆ శక్తిని మనకి ఇస్తుంది. దీంతోపాటు దశమి నాడు కూడా ఈ మంత్రం ఏ స్తోత్రమైనా ఎక్కువగా పనిచేస్తుందని గురువుగారు కూడా చెప్పారు. అంచేత పంచమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి ఈ 4 రోజుల్లోనూ అమ్మవారి యొక్క నామాలు చదివితే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి మనకి బాగా దోహదపడి ఇంకొంచెం అంటే ఏమిటి, మనకి ఏకాగ్రత బాగుంటుంది. మన దృష్టి ఆ పదం వెనకాతలు ఉంటుంది, నాదంతో సంయోగం చెందుతాం. ఇవే కావాల్సింది, యోగమే. ఆ యోగం ఎక్కడ ఉంటుందో భోగం అక్కడ ఉంటుంది. ఇది రెండు లేని చోట రోగం ఉంటుంది. అంచేత యోగము భోగము రెండూ కలిసేది ఆ సమయం, తిథి. అందుకే తిథివార నక్షత్రాలు అంటారు. కానీ మంత్రం చదవడానికి పూజ చేయడానికి తిథివార నక్షత్రాలు అక్కర్లేదు. ప్రతిరోజు చేయలేని వారు, రోజు చేసేవారికి ఇది వర్తించదండోయ్. ప్రతిరోజు చేయలేని వారు కనీసం ఈ పంచమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి నాడు ఇక్కడ కూడా పొద్దున్న పూట అంటే సంధ్యాకాలం అంటారు. ప్రాతఃసంధ్యాకాలంలో చేస్తేనో సాయం సంధ్య, దాన్ని అసుర సంధ్య అంటారు. ప్రాతఃసంధ్య అనుకోండి, రోజు ఇంకా మొదలవదు. అమ్మే గైడ్ చేయాలి, నాకు రోజు ఎలా ఉంటుందో తెలియదు, అమ్మ ఈరోజు ఏమని కలుస్తానో తెలియదు, ఏమొస్తుందో ముందుండి నడిపించు తల్లి అని చెప్పి ప్రార్థిస్తూ అమ్మని స్తోత్రం చేస్తే చాలా మంచిది. దేవతలు ప్రసన్నమవుతారు. ప్రాతఃసంధ్య. సాయం సంధ్యాకాలాన్ని అసుర సంధ్య అంటారు. ఎందుకు? అప్పుడు రాక్షస స్వభావం మనలో వస్తుంది. రాక్షసు అంటే ఫేస్ మారిపోక్కర్లేదు, అనుమానం, భయం ఇటువంటి. అంచేత ప్రాతఃసంధ్య, సాయం సంధ్యాకాలంలో ఈ స్తోత్రం చేస్తే చాలా మంచిది. ఇవన్నీ తిథి చెప్పాను. ఎప్పుడు? పంచమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి. సమయం చెప్పాను, ప్రాతఃసంధ్య, సాయం సంధ్య. వీటన్నిటికీ మించింది ఒకటి ఉంది, మనస్సు ఎప్పుడు కుదురుగా ఉంటుందో. గురువుగారు చెప్పారు ఈరోజు చేసి తీరాలని, ఏదో ఆలోచనగా పెట్టు, ఎలా చేయాలి బాబు అని చెప్పి శ్రీమాత్రే నమః, శ్రీమాత, శ్రీ మహారాజే, ఇది కుదరదు. నీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని ఈరోజు నేను చెయ్యాలి అన్న తపన ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేస్తుందని సందేహం లేదు. నువ్వు తపన పడాలి అమ్మ కోసం. సో ఈ 3 సూత్రాలు పాటించాలి. ఒకటి తిథి, పంచమి, మళ్ళీ చెప్తున్నాను, పంచమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి. అంటే మిగతా తిథుల్లో చదవకూడదని కాదు, ప్రతిరోజు చేయలేకపోతే ఈ తిథుల్లో చేస్తే ఉత్తమమైనవి వస్తాయి ఫలితాలు. ప్రాతఃసంధ్య, సాయం సంధ్య ఇవన్నిటితో కలిపి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇతరమైన చింతనలే. రేపు సాయం సంధ్య అన్నాను కాబట్టి
6 గంటలకు ఒక ప్రోగ్రాం పెట్టుకుని 5:30కి ఇంక ప్రోగ్రాంకి వెళ్ళిపోవాలి, ఇవాళ మంచి రోజు ఉన్నారు సాయం అందే అనుకుంటూ చేస్తారు కొంతమంది. నీకు ఈ పూజ తర్వాత ఇంకో ప్రోగ్రాం ఉండకూడదు, పూజే మెయిన్. అటువంటి పరిస్థితిని ఏర్పరచుకొని చక్కగా శుచిద్భూతులై, ఈ బాహ్య శుచి ఉండాలి. కాస్త స్నానం చేస్తే ఏం తప్పు లేదు, ఒకసారి స్నానం చేయండి. కానీ స్నానం చేయకపోతే చదవకూడదని తప్పు. మంచిగా స్నానం చేయండి, హాయిగా మంచి బట్టలు వేసుకోండి. ఈ లోపల స్నానం, ఈ బుర్రకు పెట్టిన చిలువును వదిలించుకోండి. ఇక్కడ ఏం ఆలోచన లేకుండా ప్రశాంతంగా కొంతసేపు ధ్యానం చేసుకొని, అందుకే సింధూరారణ విగ్రహం. అప్పుడు అల్లరి ఉన్నా కూడా ఆ ధ్యానం అయిపోయేటప్పటికీ మనసు ప్రశాంతం. అప్పుడు మెల్లిగా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకారముద్ద ఉద్యద్భాను సహస్రామా చతుర్బాహుతం విధాం రాగస్వరూప భాషాఢ్య క్రోధాకార అనుభవిస్తూ చెప్పాలండి. ఉద్యద్భాను సహస్రామ అంటే గుండె లోపల వచ్చినట్టు అనుభవించాలి. ఈ అనుభవంతో చదివితే ఎవరికైనా సరే, ఏ స్తోత్రమైనా సరే, నేను లలిత చదువుతాను కాబట్టి లలిత అన్నాను, విష్ణు సహస్రం, ఏ స్తోత్రం చదివినా పిలిస్తే పలికేవాడే దైవం, అవసరం ఉంటే పలికేవాడు మామూలు మానవుడు. ఆ దైవాన్ని ఈ శుభ సమయాల్లో స్మరించుకుంటూ గొప్ప జీవితాన్ని పొందుదాం. శ్రీమాత్రే నమః.